మాట. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఈ వాక్యంలో మనము గమనించినట్టయితే ప్రధానంగా ఒకటి, దేవుడు ధైర్యముగా ఉండుము అని, అలాగునే ఏదైతే దేవుడు సిద్ధపరిచి ప్రమాణము చేశారో ఆ దేశమును ఇచ్చుటకు వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని యెహోషువతో తండ్రి అయిన దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. మొదటిగా మనం చూసినట్టయితే దేవుడు మనలను విడిచిపెట్టడు. యెహోషువకు మొదట దేవుడిచ్చిన ధైర్యం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూసినట్టయితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ప్రియులారా, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఒంటరితనము మనకు శాశ్వతంగా ఉండదు. ఒక్కడవని నీవు అడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు అని దైవజనులు రాశారు. అలాగునే ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని. కాబట్టి మొట్టమొదటిది మనము చూస్తే దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాదు. రెండవదిగా నిబ్బరముగా ధైర్యముగా ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. మరి దేవుడు యెహోషువతో చెప్పిన మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు. ధైర్యం అంటే సమస్యలు లేవని కాదు, సమస్యల మధ్య మనము కృంగిపోవడం కాదు, కానీ సమస్యల మధ్య దేవుడు మనతో ఉన్నాడని నమ్మడం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఇలాగున వాగ్దానం చేసి, ఆయన భయపడవద్దు, నేను నీతోనే ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, భయము మన కళ్ళను సమస్యలపై ఉంచుతుంది, కానీ విశ్వాసము మన కళ్ళను దేవునిపై ఉంచుతుంది. మూడవదిగా చూసినట్లయితే దేవుని వాగ్దానం నిశ్చయంగా నెరవేరుతుంది. దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఈ దేశమును నిశ్చయముగా నీవు మీ పితరులకు నేను ఏ విధముగా వాగ్దానం చేశానో అట్టి రీతిగా నీవే స్వాధీనము చేస్తావు అని దేవుడు చెప్పాడు. ఇది యెహోషువ సామర్థ్యంపై ఆధారపడలేదు, దేవుని వాగ్దానంపై ఆధారపడింది. మన సామర్థ్యం చేత మనమేమి చేయలేం, కానీ దేవుడు వాగ్దానం ఇస్తే దేవుని వాగ్దానాన్ని ఆధారంగా చేసుకునే మనము ప్రతి కార్యమును జరిగించుకోవాల్సిన వారమై ఉన్నాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, మనము చూసినట్టయితే దేవుడు వాగ్దానం చేస్తే దానిని తప్పక నెరవేరుస్తారు. దాని కొరకు దేవుడు మరి మనుషులను అడ్డుకునే పరిస్థితి లేకుండా దేవుడు వాగ్దానం చేసిన దాన్ని మనుషులు అడ్డుకోలేరు. కాబట్టి ప్రియులారా, మనము ఈ వాక్యము నుండి గ్రహింపవలసింది, దేవుడు నిన్ను విడువడు కాబట్టి భయపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి విజయాన్ని ఆశించు. దేవుని సన్నిధి ఉన్న చోట
భయానికి స్థానం లేదు. దేవుని వాగ్దానం ఉన్న చోట ఓటమికి చివరి మాట లేదు. గనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు